Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హవా మామూలుగా లేదు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో అయితే దూసుకెళ్తోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన నటనకు, బుచ్చిబాబు మార్క్ టేకింగ్ కి ఆడియన్స్ అంతా ఫుల్ ఫిదా అవుతున్నారు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట, రామ్ చరణ్ ఈ సినిమాతో రంగస్థలం లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టడమే కాకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవడం కూడా గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. అదే కాకుండా ఇటు ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ పై కూడా ఫ్యాన్స్ లో భారీ ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో ఇప్పటికే ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను దాటేసింది. సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా లేకపోవడంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయి. ఇప్పుడు పెద్ద సినిమాతో థియేటర్స్ అన్ని మళ్ళీ కలకలలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా రిలీజ్కి ఒకరోజు ముందే ప్రీమియర్స్తో, అలాగే ఓవర్సీస్లో 10 రోజుల ముందే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్తో రిలీజ్కి ముందే భారీ వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ చేసింది. ఇలా కేవలం ప్రీసేల్స్తోనే వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు దాదాపుగా 35 కోట్ల రేంజ్లో నెట్ వసూళ్లు సాధించారు. ఓవర్సీస్ లో ఒక్క నార్త్ అమెరికా ఏరియాకి సంబంధించి మాత్రమే $1.2 మిలియన్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం మేజర్ ప్లస్ అనే చెప్పాలి. దీంతో మరో అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాకు బుకింగ్స్ పరంగా గంటకు 40,000కు పైగా టికెట్స్ బుకింగ్స్ అవుతూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచిందంటే నమ్మాలి. సో ఇలా మొత్తంగా ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్, డే 1 ఆఫ్లైన్ లెక్కలు అన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్ దాదాపుగా 180 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని సాధించడం అనేది మామూలు విషయం అయితే కాదు. పెద్ద సినిమాకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 280 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ జరగగా, బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 300 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం మొదటి రోజే దాదాపుగా 100 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని ఆల్మోస్ట్ 50% రికవరీ సాధించి డే 1 పుష్ప 2, కల్కి, దేవర, ఓజీ సినిమాల డే 1 రికార్డ్స్ ని సైతం బీట్ చేయడం అనేది రామ్ చరణ్ స్టామినాకు నిదర్శనం అనే చెప్పాలి. సో చూడాలి మరి ఇకపై రానున్న రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద మూవీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, పెద్ద మూవీ డే 1 కలెక్షన్ రిపోర్ట్ పై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.